హైడ్రేషన్ అనేది చాలా తక్కువైపోతూ వస్తుంటుంది. బయటకు వెళ్ళినప్పుడు, అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ వాటర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకున్నాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ సెల్ హెల్త్ క్లినిక్లో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది అని విన్నాము. క్లస్టర్డ్ వాటర్. దిస్ వాటర్ కెన్ పెనెట్రేట్ ఇన్ టు ద సెల్ మెంబ్రెయిన్ దాటుకుని లోపలికి వెళ్ళగలిగే శక్తి దీనికి ఉంది అని ప్రూవ్ అయింది. 3x హైడ్రేషన్. 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగినంత హైడ్రేషన్ ఇస్తుంది. రోజు తాగే 1 లీటర్ 1.5 లీటరే ఈ వాటర్ తాగితే యూ విల్ బి టోటలీ హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద డే. సెల్ హెల్త్ క్లినిక్ లో సప్లిమెంట్స్ ఉన్నాయని హెర్బల్ బేస్డ్ బయో అవైలబుల్ గానే ఉంటాయి అంటున్నారు. 90% హెర్బల్ బేస్డ్, 100% బయో అవైలబుల్. మిగతా విటమిన్స్ నుంచి కూడా కొంత తీసుకుంటాం, కొంత పసుపు నుంచి తీసుకుంటాం, ఇందాక చెప్పినట్టు అల్లం నుంచి తీసుకుంటాం, జింజరాల్ ఉంటుంది, వెల్లుల్లి నుంచి తీసుకుంటాం, ఎలిసిన్ ఉంటుంది. చిరాటకి నుంచి తయారైన రైస్ కానీ రైస్ విచ్ ఇస్ వెరీ హెల్దీ, 0 గ్లైసెమిక్ ఇండెక్స్, నో కార్బ్స్ ఆల్సో. అండ్ ఇది కూడా అంతే. మీరు అన్నారు లైక్ చపాతీలు తినకుండా ఉండలేము, రైస్ తినకుండా ఉండలేము. రైస్ కి సొల్యూషన్ ఇచ్చారు అండ్ చపాతీకి కూడా ఇదే. ఇది మేము గోధుమ పిండితోనో మైదా పిండితోనో చేయలేదు. సో దిస్ ఒమేగా రిచ్ ఫుడ్ ఓన్లీ, బట్ నో కార్బ్స్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తున్న ఈ సమయంలో ఇవి 2 అద్భుతమైన ఆవిష్కరణలు సెల్ హెల్త్ చేసింది అని గర్వంగా చెప్పుకోగలం. రిఫైన్డ్ ఆయిల్స్ కూడా చాలా డేంజరస్ అని విన్నాను. వాటి వల్ల మన సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయి? గ్రౌండ్ నట్ ఆయిల్ ఒకటే తీసుకుందాం. పల్లీలు కిలో ఎంత? 150, 160 రూపాయలు. 3 కిలోలు పల్లీలు ఆడితే 1 లీటర్ నూనె వస్తుంది. ఆడినందుకు మిల్లు వాడు ఒకటే 30 రూపాయలు, 40 రూపాయలు తీసుకుంటాడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 500 రూపీస్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అండ్ దెన్ బాటిల్, లేబుల్ అన్ని కలిపితే ట్రాన్స్పోర్ట్ ఒక 550. మీరు 150కి 160కి రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ఎట్లా దొరుకుతుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళము మనము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని చూస్తుంటాము. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ మనకు బోల్డ్ అన్ని క్రోనిక్ కండిషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. బికాస్ సెల్స్ అనేవి అంత డ్యామేజ్ అయిపోతున్నాయి డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అసలు ఏంటి ఆ ఫ్యాక్టర్స్? మనం సెల్ రిపేర్ ఎలా చేసుకోవాలి, సెల్ మాల్ ఫంక్షనింగ్, డెఫిషియన్సీస్, టాక్సిన్స్ని ఎలా రిమూవ్ చేసుకొని ఒక హాలిస్టిక్ వెల్ బీయింగ్ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ ఎ వండర్ఫుల్ సప్లిమెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ విత్ దమ్, హెల్దీ ప్రోడక్ట్స్. అండ్ దోస్ ఆర్ నన్ అదర్ దెన్ సెల్ హెల్త్ క్లినిక్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ రవికుమార్ గారు, న్యాచురోపతి ఫిజిషియన్. 12 ఏళ్ల నుంచి ఆయన నిరంతరంగా వీటి మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు డాక్టర్ రవికుమార్ గారు. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు సెల్ హెల్త్ క్లినిక్ ఆ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి, సెల్స్ని హీల్ చేస్తారా మీరు? అంటే ఇప్పుడు మీ శరీరం 25 లక్షల కోట్ల సెల్స్తో నిర్మితమైంది. మాది ఇంకో 10 లక్షల కోట్లు ఎక్కువ సెల్స్ అయి ఉంటాయి మగవాళ్ళకి. సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టే కదా. ఆ సెల్స్ని హెల్దీగా ఉంచాలంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్లోంచి పుట్టుకొచ్చిందే మా విధానం. కాబట్టి దాన్ని సెల్ హెల్త్ క్లినిక్ అని పెట్టడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు చాలామంది హోలిస్టిక్ వెల్నెస్ గురించి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మీ సెల్ హెల్త్ క్లినిక్ ఓన్లీ ఫర్ డిసీజ్డ్ ఉన్న పీపుల్కా, లేకపోతే ఇట్స్ ఓవరాల్ ప్రివెంటివ్గా చేసుకోవాలి, బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అన్న వాళ్ళకి కూడా? వరల్డ్ ఈజ్ లీడింగ్ టువర్డ్స్, మార్చింగ్ టువర్డ్స్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. సో అదే విధానం సెల్ హెల్త్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంది. మా దగ్గర సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనే ఒక ప్రోగ్రామ్తో ఒక 42 రోజుల పాటు బాడీని డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీ ఉన్న న్యూట్రియంట్స్ని అందిస్తూ ఉంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకు వెళ్ళొచ్చు అనేది ప్రూవ్న్ సబ్జెక్ట్ ఇక్కడ. ఒకవేళ ఏదైనా ఇబ్బందితో వచ్చిన వాళ్ళకి మాత్రం అగైన్ సెల్యులార్ లెవెల్లోనే మేము రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి నాట్ ది సిమ్టమ్స్ లైక్ జనరల్ అలోపతిలో కానీ ఇంకెక్కడైనా కానీ సిమ్టమ్స్ని బేసిక్గా అడ్రస్ చేస్తారు. మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి సెల్ లైఫ్ మ్యాక్సిమం 90% సెల్స్ బతికేది మ్యాక్సిమం బ్రతికితే 90 రోజుల నుంచి 120 రోజులు. సో టు దట్ ఎక్స్టెంట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ విల్ ఇన్హిబిట్ ప్రాపర్ ఫ్యూయల్ టు ద సెల్స్, మాల్ ఫంక్షనింగ్ సెల్స్. గ్లూకోజ్ లాంటివి ఇన్హిబిట్, కార్బోహైడ్రేట్స్ లాంటివి ఇన్హిబిట్ చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్తో, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్తో ఎనీ డిసీజ్, కాఫ్ టు క్యాన్సర్, ఏ డిసీజ్నైనా తగ్గించగలిగే సత్తా సెల్ హెల్త్ క్లినిక్ ఉంది అనేది గత 4 సంవత్సరాలుగా ప్రూవెన్ సబ్జెక్ట్. సో సెల్ హెల్త్ క్లినిక్ వస్తే కాఫ్ టు క్యాన్సర్ హీల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉందమ్మా. అండ్ హోలిస్టిక్ అన్నారు మీరు, డెఫినెట్గా హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఎమర్జెన్సీకి అల్లోపతి తప్పితే ఇంకొక మార్గం లేదు అని పూర్తిగా నమ్మిన వాళ్ళం మేము. అల్లోపతికి ఎమర్జెన్సీకి మాత్రమే వెళ్ళాలి అని, ఆ ఎమర్జెన్సీ రాని పరిస్థితి క్రియేట్ చేయటమే మన సెల్ హెల్త్ లక్ష్యం.
నిజంగా అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా చాలా డేంజరస్ అని విన్నాను. వాటి వల్ల మన సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయి? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏంటి? మైటోకాండ్రియా. మీరు తీసుకునే ఆహారం నుంచి అది శక్తిగా మార్చుకుంటుంది, లేదా కొద్ది ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటాం. మైటోకాండ్రియా చేయాలి. మీరు దాంట్లోకి కెమికల్స్ పంపిస్తే అది ఇంపేర్ అవుతుంది, లేదంటే డ్యామేజ్ అవుతుంది. మైటోకాండ్రియా డ్యామేజ్ అయిందంటే ఇంకా సెల్ పనిచేయదు. సో మీరు ఆ మైటోకాండ్రియా డ్యామేజ్ అయ్యేలాగా మీ ఆహార విధానం ఉంటే, ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అంటే నేను ఏ బ్రాండ్కి ఎగ్నెస్ట్ గానో ఏ ఫ్రీడమ్ని ఎగ్నెస్ట్ గానో మాట్లాడట్లేదు. గ్రౌండ్ నట్ ఆయిల్ ఒకటే తీసుకుందాం. పల్లీలు కిలో ఎంతమ్మా? 150, 160 రూపాయలు. కరెక్ట్. మరి 3 కిలోలు పల్లీలు ఆడితే 1 లీటర్ నూనె వస్తుంది. సో అరౌండ్ 450 రూపీస్. దానివల్ల ఆడినందుకు మిల్లు వాడు గానుగ నుంచి వాడితే 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటాడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 500 రూపీస్ ఇస్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అండ్ దెన్ బాటిల్, లేబుల్ అన్నీ కలిపితే ట్రాన్స్పోర్టేషన్ ఒక 550. మీరు 150కి 160కి రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ఎట్లా దొరుకుతుంది? డెఫినెట్లీ. మళ్ళీ 160 రూపాయల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంది, రీటైలర్ ప్రాఫిట్ ఉంది, హోల్సేలర్ ప్రాఫిట్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్, అసలు ఇది వీటన్నిటిని కలిపితే 30 రూపాయలు వస్తుంది. 30 రూపాయలు కూడా పడట్లేదు. డెఫినెట్లీ. అంటే వాడు ఏం చేస్తున్నట్టు? కెమికల్స్ చేస్తున్నాడు. 99% కెమికల్సే వాడుతున్నారు. గానుగ నుంచి పట్టిన నూనెలు తప్పితే రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు అనేది ఇవాళ ఈ వేదికగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను. అంటే ఇప్పుడు మెయిన్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వాటర్ చాలా తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్గా యూరినేట్ చేయలేం కాబట్టి, వాష్రూమ్స్ ఉండవు కావచ్చు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి, ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఒక పెద్ద సమస్య. హైడ్రేషన్ అనేది చాలా తక్కువైపోతూ వస్తుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు, అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎనీవేర్ ట్రిప్స్, టూర్స్ అమ్మాయిలు వెళ్ళినప్పుడు వాటర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలా. సో మీ సెల్ హెల్త్ క్లినిక్లో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది అని విన్నాము ఫర్ హైడ్రేటింగ్ వెల్. ఎప్పుడైనా ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దట్ సొల్యూషన్? ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు ఒక లీటర్ తాగట్లేదు అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు తాగుతున్నారా? తాగట్లేదు, మర్చిపోతున్నాం. ట్రూ. అసలు తాగాలంటే అదైతే పెద్ద పనిలాగా పెట్టుకుని 4 లీటర్లు నీళ్ళు తాగండి అంటే ఐ డోంట్ థింక్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ నాట్ డ్రింకింగ్ 4 liters ఆఫ్ వాటర్ డైలీ. ఎస్పెషల్లీ బయటకు వెళ్తుంటే అసలు అది కూడా ఆ తాగే లీటర్ కూడా తాగట్లేదు. హైడ్రేషన్ అనేది మనం మాట్లాడటానికి లీటర్ వాటర్ ఖర్చు పెడుతుంది బాడీ. అవును. మన కంటితో చూస్తానికి 1 లీటర్ ఖర్చు పెడుతుంది. ఫర్ అస్ టు లివ్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 1 లీటర్ నీళ్ళు ఖర్చు అవుతాయి. ఫర్ అవర్ డైలీ యాక్టివిటీ 1 లీటర్ నీళ్ళు ఖర్చు అవుతాయి. ఎవ్రీ డే 4 liters కంపల్సరీ వాటర్ తీసుకోవాలి, విచ్ వీఆర్ నాట్ టేకింగ్. So for that, research happening in the USA since last 20 years or so, and now they came up with a technology called clustered water. Clustered water. Yeah. Making it into small cluster of 5 or 6 molecules. Oxygen 17 NMR అనే ప్రాసెస్ని చేయలేని ప్రాసెస్ని వీళ్ళు చేయగలిగి యుఎస్ FDA కూడా అప్రూవ్ తీసుకుని, ఇట్ కెన్ వేర్ దిస్ వాటర్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ద సెల్ మెంబ్రెయిన్ దాటుకుని లోపలికి వెళ్ళగలిగే శక్తి దీనికి ఉంది అని ప్రూవ్ అయింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ మినరల్స్ రిచ్గా ఉంటున్నాయి. అండ్ 3x హైడ్రేషన్, 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగినంత హైడ్రేషన్ ఇస్తుంది. అలాంగ్ విత్ 8.2 pH ఉంటుంది, అట్లీస్ట్ 140-150 TDS ఉంటుంది. సో కొంతమంది విమర్శించవచ్చు, TDS ఎంత ఉన్నా 500 ఉన్నా పర్వాలేదు, అసలు లేకపోయినా పర్వాలేదు, ఆరో వాటర్లో TDS లేకపోయినా పర్వాలేదు, pH లెవెల్స్ 8 ఉండక్కర్లేదు, స్మాల్ ఇంటెస్టైన్ 7 న్యూట్రలైజ్ చేస్తుంది. వాటర్లోనే ఆర్ఓ వాటర్ కొంతమంది తాగమంటారు, ఆల్కలైన్ వాటర్ మంచిది అంటారు, కాస్ట్లీ అంటారు. అండ్ మీరు ఇప్పుడు కొత్తగా 300 ml తాగితే చాలు 3x గా వర్క్ చేస్తారు, 1 లీటర్ తాగిందంటే సమానం, తాగినట్టు సమానం అంటారు. సో అది మీరు తీసుకొచ్చారు కదా? నేను తీసుకొచ్చాను, ఎదురుకుండా పెట్టాను. సో సెల్ హెల్త్ ఆక్వా. సో ఇది ఆల్మోస్ట్ 300 ml వాటర్ ఉంది. ఇప్పుడు నేను 300 ml వాటర్ తీసుకుంటే నేను ఈవినింగ్ దాకా వాటర్ తాగుతా? 1 లీటర్ తాగినంత సమానం. ఓకే. సో మీరు 4 లీటర్లు తాగాలంటే 1.5 లీటర్ తాగితే కంపల్సరీ ఒక 1.5 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే చాలు ఎవ్రీడే. అంతే. సూపర్ హైడ్రేటెడ్ గా ఉంటారు. అవును. మీరు రోజు తాగే 1 లీటర్ 1.5 లీటరే ఈ వాటర్ తాగితే యూ విల్ బి టోటలీ హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద డే. టేస్ట్ ఏమైనా డిఫరెంట్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హాయిగా ఉంటుంది, చూడండి టేస్ట్. కొంచెం ఏమంటారు, మినరల్స్ టేస్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. బట్ it's a game changer. This has to be awareness ప్రపంచవ్యాప్తంగా, అట్లీస్ట్ భారతదేశం అంతా తీసుకువెళ్ళాలి. డెఫినెట్లీ.
3x హైడ్రేషన్ అసలు ముందు 1 లీటర్న్నర నీళ్లు తాగితే చాలా అనగానే జనరల్ పబ్లిక్ ఎగిరిగంత నిజంగా నేనైతే అదే, ఎందుకంటే మేము అసలు మాకు గుర్తుండదు చాలా మందికి, ఈ వర్క్స్ లో పడిపోతుంటాము, విమెన్ అండ్ మెన్ చాలా మంది వాటర్ తాగడమే మర్చిపోతాం. ఇక్కడ ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వాటర్ తాగడం మర్చిపోతాం. అండ్ ఇట్ ఈస్ అ మేజర్ కాజ్ ఫర్ ఆల్ ద అదర్ ప్రాబ్లమ్స్. సో వాటర్ తాగి, అండ్ ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. అండ్ దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి సార్? మీరు అన్నట్టు 300 ml వాటర్ తాగితే చాలు, 1 లీటర్ తాగినట్టు అంటున్నారు. అండ్ రోజుకి 1.5 లీటర్ ఈ వాటర్ తాగితే చాలు, 4 లీటర్స్ తాగినట్టు ఉంటుంది అంటున్నారు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? హౌ డూ యూ వాంట్ టు అప్రూవ్ ఇట్? ప్రూవ్ ఎలా చేసుకుంటారు? ప్రూవ్ నేను చేయక్కర్లేదమ్మా, ల్యాబ్ పంపిస్తే ప్రూవ్ అయిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. నేను ఇక్కడ మేము చేయించిన రిపోర్ట్స్ ఉన్నాయి, అమెరికాలో చేయించిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఎనీ బాటిల్ ఎవరైనా చేసుకోవచ్చు. పిహెచ్ లెవెల్స్ టెస్ట్ చేయడానికి పెద్ద 200 రూపాయలు పెడితే మిషన్ వస్తుంది. టీడీఎస్ టెస్ట్ చేయాలన్నా కానీ 200 రూపాయలు పెడితే మిషన్ వస్తుంది. ఆల్కలైన్టీ టీడీఎస్ టెస్ట్ చేయడం ఇబ్బంది కాదు. ఓన్లీ థింగ్ ఈస్ హౌ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్, హౌ ఇట్ ఈస్ పియర్సింగ్ ఇన్ టు ది సెల్ మెంబ్రేన్ అనేది ల్యాబ్ టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. లేదంటే టెస్ట్ రిపోర్ట్స్ నేను మీకు పంపిస్తాను. సో క్లియర్గా ఇందులో రాసింది, సెల్ హెల్త్ ఆక్వా రీహైడ్రేటింగ్ యువర్ బాడీ, ద వన్ అండ్ ఓన్లీ పేటెంటెడ్ అండ్ స్ట్రక్చర్డ్ సేఫ్ ఆల్కలైన్ అండ్ క్లస్టర్డ్ డ్రింకింగ్ వాటర్ pH 8.2. ఎస్, అంటే పేటెంటెడ్ రెండు కాదు 3-4 పేటెంట్లు వచ్చినాయి దానికి. ఇప్పుడు ఇంకా లైవ్ లో ఉన్నాయా లేదా అనేది ఇంకా చెక్ చేయాలి. కానీ యుఎస్ పేటెంటెడ్ ఒకప్పుడు అవి. FDA అప్రూవ్ చేసిందంటే FDA జనరల్లీ అప్రూవ్స్ ఎనీ ప్రోడక్ట్ ఓన్లీ టేక్స్ అబౌట్ 3 to 4 years అప్రూవ్ చేయాలంటే. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది FDA. సో అది అటువంటిది FDA has approved itself is a clear indication that it is పర్ఫెక్ట్లీ కరెక్ట్. వాట్ ఎవర్ లేబుల్లో క్లెయిమ్ చేసామంటే, డెఫినెట్లీ అదే అంటున్నా, లేబుల్లో చాలా క్లియర్ గా క్లెయిమ్ చేశారు అంటేనే వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఆల్ పేటెంటెడ్ అండ్ అప్రూవ్డ్. అయితే అఫోర్డబిలిటీ ఏంటి సార్? ద నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ అందరూ తాగాలని చూస్తుంటారు. అండ్ కొంతమంది ఆల్కలైన్ వాటర్ చాలా కాస్ట్లీ అని మనం వింటూ ఉంటాం. విరాట్ కోహ్లీ తాగే బాటిల్ ఇంతంట, జూనియర్ ఎన్టీఆర్ గారు తాగే బాటిల్ ఇంతంట అని. సో ఇది ఎంత కాస్ట్, ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది మాకు? వాళ్ళందరూ తాగే 5,000 రూపాయలు 3,000 రూపాయలు అంటున్నారు కదా లీటర్ వాటర్. అవును. వాటన్నిటికంటే సైంటిఫికల్లీ దిస్ ఈస్ మచ్ ఫార్ బియాండ్. అండ్ మీరు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి లీటర్ బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ 100 లేదా 150 రూపాయలు పెట్టుకుంటారు. యూఆర్ బయింగ్ ఇట్ ఫర్ ఓన్లీ 30 to 40 రూపీస్. బికాస్ మీరు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 to 4 liters. నైస్, కరెక్ట్. అంతే. సో అండ్ కన్వీనియంట్, ఈజీ అండ్ లాట్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో 1 లీటర్ నేను తాగితే నాకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చెప్పండి? మీరు 3.5 liters వాటర్ తాగిందని హైడ్రేషన్ వెళ్తుంది. అండ్ యువర్ సెల్స్ ఆర్ గెట్టింగ్ డీటాక్స్డ్. లోపలికి వెళ్ళి సెల్లో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయగలుగుతుంది. సెల్లో లోపలికి వెళ్ళి అందించగలిగే న్యూట్రియంట్స్ని అందించగలుగుతుంది. సో సెల్ హెల్దీగా ఉంటుంది. సో వన్స్ సెల్స్ ఆర్ హెల్దీ, యు ఆర్ హెల్దీ, ఎవ్రీబడి ఆర్ హెల్దీ. సో దట్ ఇస్ ద రీజన్ ఇది మా సెల్ హెల్త్ కేర్ రావటం మా అదృష్టం. అండ్ ఇట్స్ అమ్మ అదృష్టము. ఎంటైర్ ఇండియాలో దీన్ని మార్కెట్ చేయగలుగుతాం. ఆ టెక్నాలజీని మేము సొంతం చేసుకున్నాం. డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది అండ్ హెల్దీ ప్రోడక్ట్ వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ విల్ టేక్ ప్లెజర్ టు డెఫినెట్లీ ప్రమోట్ ఇట్. దిస్ ఇస్ ద రీజన్ వై వీ హావ్ నేమ్డ్ ఇట్ ఆల్సో యాజ్ సెల్ హెల్త్. వాటర్ పేరు కూడా సెల్ హెల్త్ పెట్టాము, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ హెల్త్ ఓన్లీ. ఓకే. అండ్ ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్ క్రోనిక్ కండిషన్స్ అనేవి వెరీ కామన్ అయిపోయాయి. డయాబెటీస్ దగ్గర నుంచి ఒబేసిటీ అని, థైరాయిడ్ మాల్ ఫంక్షన్, చాలామంది హైపర్ థైరాయిడిజంతో బాధపడుతూ ఉన్నారు. అండ్ ఫెటిగ్, ఇవన్నిటికీ సెల్ హెల్త్లో ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి? రివర్సిబుల్ చేసుకునే సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ వస్తే జీవితాంతం థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. డయాబెటీస్ వస్తే కూడా జీవితాంతం డయాబెటిక్ టాబ్లెట్స్ వాడాల్సిందే. ఆ టాబ్లెట్ వాడటం వల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా కంట్రోల్లోకి వస్తుందా? రావట్లేదు. ఫస్ట్ ఒక ట్యాబ్లెట్తో మొదలు పెడుతున్నారు, తర్వాత కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తున్నారు, ఆ తర్వాత డైరెక్ట్గా ఇన్సులిన్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఇన్సులిన్ డోసేజ్ పెంచుతున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కిడ్నీలు దెబ్బతింటం కాడి నుంచి అండ్ వూండ్ వచ్చిందంటే హీల్ అవ్వదు. సో ఇటువంటి వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ గెటింగ్ డయాబెటీస్ ఆర్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ థైరాయిడ్ ప్రాబ్లం? హార్మోన్ ఎందుకు ఫంక్షన్ అవ్వట్లేదు? ఒబేసిటీ అవుతానికి ఓకే సగం డెఫినెట్గా లైఫ్ స్టైల్లో వీళ్ళు తింటున్న ఆహారం వల్ల పెరుగుతున్నారు. సో అన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అని ఆలోచిస్తే, డయాబెటీస్ అనగానే టైప్ 2 డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిసీజ్ అంటున్నారు, మందులు బారేమంటారు. దెర్ ఆర్ సబ్ కేటగిరీస్ కదా.
ఒకటి మైల్డ్ ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్, ఎంఓఆర్డి. దాని కాంప్లికేషన్స్ వేరు. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే రెటినా మీద, కిడ్నీ మీద, హార్ట్ మీద కాంప్లికేషన్స్. మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్, అది ముసలివాళ్ళు అయిన తర్వాత ఊరికి జనరల్ రొటీన్ చెకప్లో కనపడింది, కొద్దిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గింది, అది పెద్ద మందులు వాడకపోయినా పర్వాలేదు, ఉన్నట్లు లీస్ట్ రిస్కీ. సివియర్ ఇన్సులిన్ డెఫిషియెంట్ డయాబెటీస్, దాని కాంప్లికేషన్ ఇన్సులిన్ తయారవుతుంది కానీ సరిపోవట్లేదు, గ్లూకోజ్ని అబ్జార్బ్ చేయడానికి సరిపడా లేదు. సివియర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్, వరదలా ప్రవహిస్తుంది ఇన్సులిన్ కానీ శరీరం తీసుకోలేకపోతుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, ఇప్పుడు స్టెరాయిడ్ లాంటివి వాడటం వల్ల వచ్చే డయాబెటీస్. ఇప్పుడు దీంట్లో ఏ కేటగిరీకి చెందింది ఇష్యూ అని డయాగ్నోస్ చేయకుండా సింగిల్ డిసీజ్గా కనుక ట్రీట్ చేస్తే, ఈవెన్ న్యాచురోపతిలో కూడా, అలోపతి సంగతి వదిలేండి, వాళ్ళు ఎట్లాగూ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, వాళ్ళు డ్రగ్స్ అండ్ ఇన్సులిన్ వాడతారు. మేమైనా ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ చేయకుండా మందులు వాడొద్దు అని చెప్తూ ఇట్స్ నాట్ ఫెయిర్ అన్ అవర్ పార్ట్. కాబట్టి వెన్ దేర్ ఇస్ అన్ ఇన్సులిన్ డెఫిషియెంట్ డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం ఆహార విధానంలో మార్పులతో పాటు కొద్దిగా ఇన్సులిన్ సపోర్ట్ కూడా తీసుకోక తప్పదు కొద్ది రోజుల పాటు. అట్లాగే థైరాయిడ్ ఉంది, హార్మోన్ T3 యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్, ట్రైఅయోడోథైరోనైన్. T4 థైరాక్సినైన్, అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అండ్ బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్స్ సిగ్నల్ చేస్తే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. T4 T3గా కన్వర్ట్ అవ్వాలంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ అవుతుంది. 20% ఆఫ్ T4 గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ T3 ఇన్ ద గట్. అండ్ గట్ హెల్తీగా లేకపోతే ఆ కన్వర్షన్ జరగదు. బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే TSH ప్రొడక్షన్ జరగదు. సో ద రూట్ కాజ్ ఏంటి? వీ హ్యావ్ టు బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని అడ్రస్ చేయాలి, గట్ హెల్త్ని అడ్రస్ చేయాలి. సో వన్స్ యూ అడ్రస్ ద రూట్ కాజ్, ఆటోమేటిక్గా థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ నార్మల్గా ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్గా మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు చాలామంది వైట్ రైస్ అవాయిడ్ చేయండి, రైస్ తినకండి అంటున్నారు, కొంతమంది బ్రౌన్ రైస్ తినకండి అంటున్నారు, అసలు రైసే అవాయిడ్ చేయండి అంటున్నారు. సో మీరేంటి సార్, రైస్ కానీ రైస్ తీసుకొచ్చారు సెల్ హెల్త్ వాళ్ళు అని నేను ఇక్కడ చూస్తున్నాను, మిరాకిల్ రైస్ అంటున్నారు. ఇదేంటి రైస్ కాదా? చూడడానికి అసలు ఎగ్జాక్ట్గా రైస్ లాగానే ఉంది. వాట్ ఈస్ దిస్? అది రైస్ కాదు, బట్ బ్రౌన్ రైసా వైట్ రైసా అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆప్షన్స్ ఎత్తుతున్నారు. వైట్ రైస్లో అయినా బ్రౌన్ రైస్లో అయినా మిల్లెట్స్లో అయినా కార్బ్ కంటెంట్ సిమిలరే ఉంటుంది. మిల్లెట్స్లో కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్పైక్స్ వెంటనే జరగవు. అదర్వైజ్ సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ రైస్ వాడదామని ట్రై చేస్తున్న క్రమంలో మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి అసలు రైసే అవాయిడ్ చేయమంటాం. ఫర్ 100 days అన్నం తినకుండా ఉండాలి అంటే ఇబ్బందికరపడే పరిస్థితుల్లో ఉంటున్నారు. నిజంగానే, ఎందుకంటే మన స్టేపుల్ ఫుడే రైస్ కాబట్టి. అట్లాగే రోటీ కనీసం చపాతీ తింటామండి అంటే గోధుమలో కూడా ఉండేది అదే కార్బ్ కదా, అది కూడా తింటానికి వీళ్ళు కుదరదు అన్నాం. సో అన్నం తినకుండా, చపాతీ తినకుండా, టిఫిన్లు ఏమి లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ అనేది అట్గా 50% డ్రాప్ అవుట్స్ కనపడుతున్న టైంలో, అందులోనూ ఇప్పుడు అది క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ రిచ్గా ఉండి కొబ్బరి నూనె వాడమన్నా అది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దెన్ వీ హ్యాడ్ ఎ రీసెర్చ్. జపాన్లో కొంజాక్ అనే ఒక దుంప యొక్క వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని రైస్ షేప్లో, నూడిల్ షేప్లో, పాస్తా షేప్లో తీసుకొచ్చి వాడటం గమనించాం. దాంట్లో 2 to 3% ఫైబర్ ఉంటుంది, మ్యాక్సిమం 5% కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి, మిగతాదంతా మాయిశ్చరే. సో ఆ రైస్ని వాడినందువల్ల ఎటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్, జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ జీరో న్యూట్రిషన్ వాల్యూ ఆల్సో, దాంట్లో న్యూట్రిషన్ కూడా ఏం లేదు. సో అందుకని దాన్ని మా డైట్లో ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని యాడ్ చేసాం కార్ట్లో. ఆల్మోస్ట్ 70 to 80% అదే టేస్ట్ ఉంటుంది, కానీ 100% అంతే కదా. ఇప్పుడన్నా వారానికి ఒక రోజు రైస్ తినండి. భారతదేశం అందరూ కూడా వారంలో 4 రోజులు ఈ రైసే తినండి, 3 రోజులు సరదాగా మీరు వేరే రైస్ తిందామంటే తినండి మీ టేస్ట్ కోసం, 4 రోజులు ఈ రైసే వాడండి. మీరు ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా, సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నా చేయకపోయినా కూడా ఈ రైస్ వాడితే అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, బికాస్ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్.
ఖచ్చితంగా యువర్ హెల్త్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సార్ ఇప్పుడు హెల్త్ కోసం ఆర్గానిక్ ఫుడ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు డెఫినెట్లీ. అంటే ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, మనము హాస్పిటల్స్కి బిల్స్కి పే చేసే బదులు డెఫినెట్గా మనం తీసుకునే ఫుడ్లోనే హెల్తీగా తీసుకుంటే బెటర్ కదా అని. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మీరు అన్నట్టు. విత్ జపాన్లో షిరాటకి నుంచి తయారైన రైస్ కానీ రైస్ విచ్ ఇస్ వెరీ హెల్తీ, Yeah. జీరో గ్లైసిమిక్ ఇండెక్స్. జీరో, నో కార్బ్స్ ఆల్సో. అండ్ ఇది కూడా అంతే, మీరు అన్నారు లైక్ చపాతీలు తినకుండా ఉండలేము, రైస్ తినకుండా ఉండలేము. రైస్కి సొల్యూషన్ ఇచ్చారు అండ్ చపాతీకి కూడా ఇదే. బికాస్ ఇవి మేము గోధుమ పిండితోనో మైదా పిండితోనో చేయలేదు. గోధుమ పిండి లేదు, మైదా పిండి లేదు. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఓకే. పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, బాదం పప్పు, కొద్ది ఇసాబ్ గుళ్ళు, సీలియం హస్క్ అంటాం ప్రోబయోటిక్, ఓకే. గోరుచిక్కుడు గమ్ము దాన్ని బైండర్గా పెట్టి కొబ్బరి పిండి, ఎండు కొబ్బరి పిండిని యాడ్ చేసి ఒక పిండి తయారు చేసాం. సో దిస్ ఇస్ ఒమేగా రిచ్ ఫుడ్ ఓన్లీ, బట్ నో కార్బ్స్, అల్ట్రా లో కార్బ్. ఒక రోటీలో 1 గ్రామ్ కార్బ్ ఉంటుంది. ఓకే. సో అట్లా ఈ చపాతీ 2 తింటే కూడా ఎటువంటి కార్బ్ ఇంటేక్ ఉండదు. ఇంటేక్ ఉండదు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ అనే కాకుండా ఎవరైనా అసలు everyone will take. ఎయిల్మెంట్తో సంబంధం లేకుండా మన జీవన శైలిలో ఆహార విధానంలోనే వీటిని యాడ్ చేసుకుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తున్న ఈ సమయంలో ఇవి 2 అద్భుతమైన ఆవిష్కరణలు సెల్ హెల్త్ చేసింది అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ థెరపీస్ కూడా ఉన్నాయి విచ్ కెన్ హెల్ప్ లాట్ అని విన్నాను. ఏమేమి థెరపీస్ ఉన్నాయి, అవి ఎవరెవరు తీసుకోవచ్చు సార్? ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ ఆన్ గట్ హెల్త్. అవును. సో గట్ హెల్తీగా ఉండాలి, డిస్బయోసిస్ జరగకూడదు, గట్ లైనింగ్ హెల్తీగా ఉండాలి, గట్ మైక్రోబయోమ్ బాగుండాలి అంటే వి ఇంక్లూడెడ్ కొలోన్ హైడ్రోథెరపీ. పాతకాలంలో ఎనిమా చేసేవారు, మోషన్ అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉంటే. ఇప్పుడు గట్ హెల్త్, కాన్స్టిపేషన్ డయేరియా సమస్య కాదు, ఎంటైర్ గట్ హ్యాస్ టు బి హెల్దీ అన్నప్పుడు వి సెండ్ అబౌట్ టెక్నాలజీ 13-14 లీటర్స్ ఆఫ్ వామ్ వాటర్ లోపల పంపించి క్లీన్స్ చేస్తుంది మొత్తం గట్ అంతా. 40 minutes సెషన్ తీసుకుంటుంది. అండ్ స్క్రీన్ మీద హీ ఆర్ షీ కెన్ సీ హౌ మచ్ టాక్సిన్స్ ఆర్ కమింగ్ అవుట్, ఎంత చెత్త బయటకు వస్తుందో కనపడుతుంది. బికాస్ ఆఫ్ విచ్ యువర్ ఎంటైర్ గట్ మైక్రోబయోమ్ బికమ్స్ స్ట్రాంగ్. కానీ దానికి ఒక కాంట్రవర్సీ, అంతకుముందు అందరూ ఏమనేవారు, గుడ్ బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్ళిపోతుందేమో అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని at the end of the session we send in good bacteria లోపలికి మేము పంపిస్తాం through the same process. So now good bacteria is retained, bad bacteria is gone, and balance of good and bad bacteria is completely taken care of. సో అది 15 daysకి ఒకసారి, ఒక 3 నెలల పాటు చేయించుకున్న తర్వాత 6 monthsకి ఒకసారి లైఫ్ లాంగ్ చేయించుకుంటూ ఉంటే యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ గట్. దట్ ఈస్ వన్ థెరపీ. ఏంటి సార్ పేరేంటి థెరపీ పేరు? కొలోన్ హైడ్రోథెరపీ. కొలోన్ హైడ్రోథెరపీ. ఓకే. అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండి కంట్రోల్ లేనంత, లేదా ట్యాబ్లెట్స్ మీద ఉంటూ కంటిన్యూస్గా వెరికోస్ వెయిన్స్ లాంటి ఇబ్బందులతో ఉన్న, బోన్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఎటువంటి ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పెయిన్ మేనేజ్మెంట్కి ఒక 40 days కంటిన్యూస్గా పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని ఉంది. ఇట్స్ అన్ ఇన్నోవేషన్, లేటెస్ట్గా యాడ్ అయింది ఇండియాలో. అది కూడా మన సెల్ హెల్త్ క్లినిక్లో అందుబాటులో ఉంచాం. సో బీపీ ట్యాబ్లెట్లు వాడకుండా ఆపేసేంత హాయిగా బీపీని రెగ్యులేట్ చేస్తుంది. పెయిన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. 21 days ఖచ్చితంగా కనీసం చేస్తే దాని రిజల్ట్ కనపడుతుంది. 40 days ఈజ్ ది జనరల్ ప్లాన్. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. 1500-2000 రూపాయల సెషన్, ఎందుకంటే ఏముండదు. ఇది ఈవెన్ హైడ్రోథెరపీ అయినా ఇదైనా కాస్ట్ ఎఫెక్టివ్గానే చూస్తాం. అట్ ద సేమ్ టైం ఫార్ ఇన్ఫ్రారెడ్ స్టీమ్, బాడీని డీటాక్స్ చేయడానికి ఇదొక మెథడ్. ఏదైనా 40 minute సెషన్సే. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, హెచ్బాట్ అని ఉంటారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో, బాడీలో ఆక్సిజన్ రిచ్గా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలంటే అది బాగా ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం మన థెరపీలో. ఇంకా పంచకర్మ ఎట్లాగే చేస్తాం, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ కూడా చేస్తాం. సో ఈ సప్లిమెంటరీ సపోర్ట్
ప్లస్ డైటరీ చేంజెస్తో పాటు థెరపీస్ కూడా యాడ్ అవటం వల్ల రిజల్ట్స్ మాకు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఓకే, సో వండర్ఫుల్ థెరపీస్ ఉన్నాయి నిజంగానే. అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆక్యుపెంచర్ అండ్ ఎవ్రీథింగ్, Pain ఆల్ management థెరపీస్ మనకు సెల్ హెల్త్ క్లినిక్లో అవైలబుల్గా ఉంది. Yes, ma'am. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫిషియన్సీలోనే ఉన్నారు. ఏదో ఒక డెఫిషియన్సీ, ఐరన్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ప్రోటీన్. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన, అండ్ దాన్ని డెఫిషియన్సీ ఉన్న మనల్ని సప్లిమెంట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది పిల్లల్లో కూడా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. మ్యాక్సిమం చిన్నపిల్లలు కళ్ళజోడు పెట్టేసుకుంటున్నారు. సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళకి బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదు. తినే ఆహారంలో కూడా లేసు ఏ కాదు తినేది. దే ఆర్ నాట్ ఈటింగ్ ఎనీ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అయితే వాడట్లేదు, జంక్ తింటున్నారు వాళ్ళు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండటం వల్ల వాళ్ళు కూడా దే ఆర్ నాట్ గివింగ్ మచ్ అటెన్షన్ టు ది. సో ఈ విధానం వల్ల వస్తుంది. ఇవాళ విటమిన్ డి డెఫిషియన్సీ లేని వాళ్ళు 90% కూడా ఉండరు కదా. 90% సింగిల్ డిజిట్లో ఉంటున్నారు. 30 నుంచి 100 రావాలని చెప్పి బయాలజికల్ రేంజ్ చెప్తుంటే సింగిల్ డిజిట్లో ఉంటున్నారు. అండ్ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. బాడీ స్ట్రిక్ స్టేట్లో ఉండాలంటే సి విటమిన్ ఉండాలి. సి విటమిన్ డెఫిషియన్సీ అందరికీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అసలు వెళ్ళట్లేదు. అండ్ 70% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ బికాస్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి పోరాడటం వల్ల బాడీలో నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. దానికి యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అవసరం బాడీకి. అవి అందాల్సినవి అందట్లేదు. రివర్స్లో ఫ్రీ రాడికల్స్ సపోర్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం పంపుతున్నాం లోపలికి. సో మరి సప్లిమెంట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్ వాటిని? అండ్ ఎస్పెషల్లీ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ ఎంతవరకు డిఫరెంట్? సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అసలు బేసిక్గా సప్లిమెంట్స్ అనగానే ఒక చిన్న చూపు అలాగా ఉంటుంది. ఎందుకంటే ఇంటేక్ ఫుడ్ తీసుకుంటే చాలు సప్లిమెంట్స్ అవి వర్క్ అవుతాయి లేకపోతే లేదన్న ఒక మిత్లో ఉంటున్నారు చాలా మంది. ఆ అపోహ ఉంది. ఆ అపోహ నుంచి వాస్తవం ఏంటని చెప్పాలంటే, ఇప్పుడు కుర్కుమిన్ ఉందా, 300 గ్రాముల పసుపు నుంచి తీస్తే ఒక 5 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది. మీరు 300 గ్రాములు ఎన్ని రోజులు పడుతుంది వాడటానికి? మనకు ఒక్క రోజులోనే 2 గ్రాములు కుర్కుమిన్ అవసరం శరీరానికి అనుకోండి. సో దానివల్ల ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ అదే కుర్కుమిన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఎందుకంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు, వాటర్ సాల్యుబుల్ కాదు, బయో అవైలబుల్ కాదు, అబ్జార్బ్ అవ్వదు. సో అది కూడా కరెక్టే, వాళ్ళ మాట తప్పడటానికి కూడా లేదు. దాన్ని బయో అవైలబుల్ చేయటం ఎలా అనేది సెల్ హెల్త్లో మేము చేస్తున్న రీసెర్చ్. పెప్పరైన్ యాడ్ చేస్తే బయో అవైలబుల్ పెరుగుతుంది. దాన్ని మళ్ళీ ఫైటోజోమల్ టెక్నాలజీలో ఇథనాయిల్ నుంచి సోక్ చేసి మళ్ళీ దాన్ని ఎవాపరేట్ చేయించి అదొక టెక్నాలజీ. ఫైటోజోమల్గా లైపోజోమల్ బయో అవైలబిలిటీ పెంచడం అనేది సెల్ హెల్త్ యొక్క స్ట్రెంగ్త్. వేసుకున్న వెంటనే అబ్జార్బ్ అవ్వాలి, ఆ సప్లిమెంట్ వెంటనే పనిచేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అట్లాగే ప్రతి సప్లిమెంటు మాది ఎయిదర్ లైపోజోమల్ ఆర్ ఫైటోజోమల్ ఆర్ నానో టెక్నాలజీతోనే వాడుతున్నాం. రా మెటీరియల్, సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు పండించే కూరగాయల నుంచి లేకపోతే హెర్బ్స్ నుంచి వస్తే ఇనార్గానిక్గా ఉంటున్నాయి, పురుగుల మందులతో అట్లా కాకుండా మనం అడవిలో నుంచో, ట్రైబల్స్ ఏరియాస్ నుంచో, లేకపోతే హిమాలయాస్ నుంచో సోర్స్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఈస్ ఎన్ష్యూర్డ్. దెన్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ బయో అవైలబుల్. So that the efficacy of the supplement will be like a functional medicine. సో సెల్ హెల్త్లో ఉన్న 150 దాదాపుగా 150 సప్లిమెంట్స్ ప్రతి ఆర్గన్ 150 సప్లిమెంట్స్ ఉన్నాయి బయో అవైలబుల్. అండ్ ఇమ్మీడియట్గా ఆ ఆర్గన్ ఏ ఆర్గన్కి అవసరం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి సిలిమారిన్ అవసరం. సిలిమారిన్ అనేది మిల్క్ థిసిల్ అనే హెర్బ్లో ఉంటుంది. ఆ సిలిమారిన్ మళ్ళీ బయో అవైలబిలిటీ పెంచాలంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎయిదర్ లైపోజోమల్ ఆర్ ఫైటోజోమల్. సో దానివల్ల కొద్దిగా ఖర్చు పెరిగినప్పటికీ ఇమీడియట్గా పని చేస్తుంది. అది న్యూట్రిషనల్ మెడిసిన్ అనొచ్చు, లేదా ఫంక్షనల్ మెడిసిన్ అనొచ్చు. వేరే ఫార్మాసిటికల్ డ్రగ్స్ లాగా సిమ్టమ్స్ని అడ్రస్ చేయవు, మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి సప్లిమెంట్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే అక్కడ రిజల్ట్ రాదు. మాకు లాస్ట్ 4 yearsగా దాదాపుగా 75,000 మంది పేషెంట్స్ చూసి ఉంటాం. 50,000 మంది రిజల్ట్తో హాయిగా వెళ్ళారు. ఒక 20,000 మంది చేయలేక ఈ డైట్లో ప్రోగ్రాంలు ఇబ్బంది పడతారు. వాళ్ళకి వేరే వేరే కారణాలు, అందులోనూ క్యాన్సర్ కూడా అడ్రస్ చేస్తున్నప్పుడు 100% రిజల్ట్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి అట్లీస్ట్ 70% రిజల్ట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ ఫంక్షనల్ మెడిసిన్ అయినా సప్లిమెంటరీ సపోర్ట్. సో ఇన్ ఏ డే ప్రతి ఒక్కరు ఎన్ని సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం? ప్రివెంటివ్గా వెల్నెస్ కోసం చేస్తుంటే విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఎంజైమ్ డెఫిషియన్సీ బేసిక్గా ఉంటుంది. అండ్ విటమినా హార్మోనా అని అర్థం కాకుండా ఉండే డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది.
కావాలి. సో ఈ నాలుగిటిని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఓకే. సో మల్టీ విటమిన్ వేసుకోవాలి, మల్టీ మినరల్స్ వేసుకోవాలి, మల్టీ ఎంజైమ్ సప్లిమెంట్ వేసుకోవాలి, విటమిన్ డి సప్లిమెంట్ వేసుకోవాలి, విటమిన్ సి సప్లిమెంట్ వాడాలి. ఖచ్చితంగా వాడుతూ ఏదో ఒక డిటాక్స్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం రిచ్గా ఉండదు, ఐరన్ రిచ్గా ఉండే సప్లిమెంట్తో పాటు ఆహారంలో కూడా ఈ మినరల్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని కుదిరినంత ఇన్హిబిట్ చేస్తూ 100% ఇన్హిబిట్ చేయటం అనేది కుదరదు. కూరగాయల్లో కూడా ఉంటుంది కదా. కాంప్లెక్స్ కార్బ్స్ వరకు పర్వాలేదు కానీ సింపుల్ కార్బ్స్ జోలికి వెళ్ళొద్దు. సో ఎస్పెషలీ మీరు అన్నట్టు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుంది అండ్ D3 టాబ్లెట్ ఇస్తున్నారు. అది ఎంతవరకు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది? బయట మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి ఓటీసీలు, అవి ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తాయి? ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి వేరు, మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి వేరు. మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి 60,000 IU టాబ్లెట్స్, చిన్నవి వీక్లీ వన్స్ వేసుకోవాలి అంటారు. అసలు D3 అనేది మిస్అండర్స్టూడ్ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్. దట్ కాల్షియం, బ్లడ్లో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేస్తుంది D3 అనేది అందరూ భావిస్తుంటారు. ఇంటెస్టైన్లో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసి బ్లడ్లోకి తీసుకొచ్చి బ్లడ్ ఫ్లోలో వదులుతుంది D3. వదిలిన D3ని కాల్షియంని మళ్ళీ ఇట్ హ్యాస్ టు లీడ్ టు ద బోన్స్ అండ్ టీత్. అది చేసేది విటమిన్ K2. ఆల్రెడీ పేరుకుపోయి ఉన్న ఆర్టరీస్లో ఉన్న ప్లేక్స్ని కూడా కడిగేస్తూ ఈ కాల్షియంని ట్రాన్స్పోర్ట్ చేసేది K2. సో D3 అండ్ K2 కాంబినేషన్లో అది కూడా మేము 10,000 IU దాకా ఇస్తాం పర్ డే. అంటే మీరు అడిగిన 60,000 వీక్లీ 60,000 అవుతుంది కానీ బట్ వీ గివ్ ఇట్ ఎవ్రీ డే 10,000 అలాంగ్ విత్ 5,000 K2తో కలిపి కాంబినేషన్లో ఇస్తాం. కాబట్టి ఆర్థోపెడిక్ ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, నెఫ్రలాజికల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం ఏమీ రావు జస్ట్ బై బ్యాలెన్సింగ్ D3. అంతే. అండ్ అట్ ద సేమ్ టైమ్ హార్ట్ వెజల్స్, ఆర్టరీస్లో ఏమి కాల్షియం ఫ్లేక్స్ ఏమీ లేకుండా కడిగేస్తున్నాం కాబట్టి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఒక చిన్న బ్యాలెన్స్ చేయటం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ అలోపతి సేస్ ఈజ్ రైట్. టూ మచ్ ఆఫ్ D3 ఈజ్ ఆల్సో డేంజరస్. బట్ మెయింటైనింగ్ వాళ్ళు చెప్తున్న 100 రేంజ్లో మెయింటైన్ చేయడానికి కావాల్సినంత D3 అది కూడా న్యాచురల్ లిచిన్ లాంటి హెర్బ్ నుంచి తీసుకుంటున్న D3 మనం వాడేది. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ సింథటిక్ బేస్డ్ D3. టోటలీ హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్సే 90% ఉంటాయి మన దగ్గర. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెర్బ్స్ దెన్ ఇట్ ఈస్ ఫుడ్. భారతదేశానికి హెర్బల్స్ ఒక వరం. ఏ దేశంలో లేనన్ని హెర్బ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. దానిని అందుబాటులో తెచ్చుకుంటున్నాను, అందిపుచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే సెల్ హెల్త్ క్లినిక్ లో సప్లిమెంట్స్ ఉన్నాయని హెర్బల్ బేస్డ్ బయో అవైలబుల్ గానే ఉంటాయి అంటున్నారు. 90% హెర్బల్ బేస్డ్, 100% బయో అవైలబుల్. మిగతా విటమిన్స్ నుంచి కూడా కొంత తీసుకుంటాం, కొంత ఫుడ్ నుంచి పసుపు నుంచి తీసుకుంటాం, ఇందాక చెప్పినట్టు. అల్లం నుంచి తీసుకుంటాం, జింజరాల్ ఉంటుంది, వెల్లుల్లి నుంచి తీసుకుంటాం, ఎలిసిన్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది అలోపతి ఎక్కువ వాడుతూ ఉన్నారు, బట్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మీరు సెల్ హెల్త్ క్లినిక్ న్యాచురోపతి యూస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అలోపతి వర్సెస్ న్యాచురోపతి అని చెప్పొచ్చా? అలోపతి అండ్ న్యాచురోపతి సైమల్టేనియస్గా వెళ్తేనే ఒక హాలిస్టిక్ వెల్నెస్ అనేది పేషెంట్కి క్రియేట్ అవుతుంది. అలోపతి వర్సెస్ న్యాచురోపతి అనేది కొంతవరకు కరెక్టే కానీ 100% కాదు. రూట్ కాజ్ని అడ్రస్ చేయటం న్యాచురోపతి విధానం. ఎందుకంటే న్యాచురోపతిలో మేము నేర్చుకున్నది ఏంటి? బాడీ హ్యాజ్ ఎ సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్. అది సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి మనం చేయాల్సిన హెల్ప్ మనం దానికి చేస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. మామూలుగా ఇంకో రకంగా చెప్పాలంటే మన బాడీలో ఆత్మ పరమాత్మతో పాటు డాక్టర్ కూడా ఉన్నాడు అనేది మనం మర్చిపోతాం. మన బాడీని మించిన డాక్టర్ లేరు. మేము అందరం జూనియర్ డాక్టర్స్ ఆ లోపల బాడీలో ఉన్న డాక్టర్కి ఆయన్ని పని చేసుకొని ఇస్తే చాలు. ఇన్స్టెడ్ యు ఆర్ లుకింగ్ ఎట్ అస్ సూపర్ స్పెషాలిటీలు కట్టేసుకుని మేము రెడీగా ఉన్నాం. మీరు మా ఇంక చూస్తున్నారు కాబట్టి మీరు బట్ అలౌ ద డాక్టర్ విదిన్ టు గో టు వర్క్. మీరు చేయాల్సిన ఆ డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తూ చెత్తను పంపకుండా ఆయన పని చేసుకొని ఇస్తే సగం సమస్యలు తగ్గిపోతాయి. దట్ ఇస్ వాట్ వీ బిలీవ్ ఇన్ న్యాచురోపతి. బట్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఒక సర్జరీ చేయాలన్నా, ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఏం కావాలన్నా అలోపతి కాకుండా మేమేం చేయలేము. సో ఎమర్జెన్సీ అలోపతి అండ్ ప్రివెంటివ్ ఆర్ అక్యూట్ ప్రాబ్లమ్స్కి న్యాచురోపతి ఈజ్ ది సొల్యూషన్. సో ఇప్పుడు ఒక పర్సన్ వెరీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న పర్సన్, మీరు అన్నట్టు డెఫిషియన్సీస్ ఉన్నాయి, టాక్సిన్స్ కూడా ఇంటేక్ చేస్తున్న ఒక పర్సన్ మీ దగ్గరికి, ఎస్పెషల్లీ సెల్ హెల్త్ దగ్గరికి వస్తే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ అండ్ ఎన్ని డేస్లో తను ఒక హోలిస్టిక్ వెల్ బీయింగ్ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు? 100 రోజులు సినిమా 100 days అంతే.
బికాస్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద సెల్స్ ఆర్ మ్యాక్సిమం 100 days ఉంటాయి. Yes. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే కొన్ని కోట్ల సెల్స్ చనిపోయి ఉంటాయి, కొన్ని కోట్లు పుట్టుంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే జరుగుతూనే ఉంటుంది. ఉంటుంది. It's a Correct. నిరంతర ప్రక్రియ. సో యాజ్ లాంగ్ యాజ్ ఆ మాల్ ఫంక్షనింగ్ ఏది జరుగుతున్నప్పుడు ఆ మాల్ ఫంక్షనింగ్ సెల్ ఇమ్యూనిటీ తగ్గాలి, పడేయాలంటే దానికి కావాల్సిన ఆహారం పెట్టకూడదు. Okay. వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్ టు దమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెంచాలి. మ్యాక్సిమం 100 or 120 daysలో అన్ని సెల్స్ చనిపోయి కొత్త జనరేషన్ సెల్స్ వస్తూనే ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్ ఫ్రీ సెల్స్ వస్తాయి కదా. మెటబాలిజం షిఫ్ట్ చేస్తాం. Okay. బేసికల్లీ దెర్ ఆర్ 2 metabolisms, 3 metabolisms. గ్లూకోజ్ మెటబాలిజం నుంచి టెంపరీగా ఫ్యాట్ మెటబాలిజంలోకో కీటోన్ మెటబాలిజంలోకో షిఫ్ట్ చేస్తాం. Okay. షిఫ్ట్ చేసి ఎనర్జీ గ్లూకోజ్ నుంచి తీసుకోకుండా ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకుండా ఆపేస్తే ఆ ఎడిపోస్ టిష్యూలో ఉన్న ట్రైగ్లిసరైడ్స్ ఆ ఫ్యాట్ను వాడుకుంటుంది ఎనర్జీ కోసం. Okay. సో దట్స్ హౌ 100 days or 120 days we shift the metabolism from glucose to ketones. ఇప్పుడు ఇండియాలో కూడా క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సార్. అసలు ఎందుకు అంటే చాలా సింపుల్ రీజన్ అందరు చెప్తున్నారు, లైఫ్ స్టైల్, ఇంకా ఇతరత్ర హెరిడిటరీ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మనము ఆ మెడిసిన్స్, ఆ కీమోథెరపీ వల్ల ఒక పక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఫుడ్ తీసుకోవడము అండ్ మైండ్ అంటే విల్ పవర్, ఈ 3 things వెరీ ఇంపార్టెంట్. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ ఆ ఫుడ్ కానీ మీరు ఇచ్చే CMDలో ఎలా యూస్ఫుల్ అవుతుంది? క్యాన్సర్ అనే పేరు వినగానే అందరికీ భయం వేస్తుంది ఫస్ట్. Definitely. ఎందుకంటే చనిపోవటం అనే ఆలోచన కూడా దాంతో పాటు వస్తుంది కాబట్టి. క్యాన్సర్ అనగానే అది జెనెటిక్ మ్యూటేషన్స్ వలన వచ్చేది అనేది జనరల్గా అందరూ అలోపతి బిలీఫ్. బట్ ఐ థింక్ క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ విచ్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మెటబాలిజం. ఏదైతే మైటోకాండ్రియా దెబ్బతింటుందో క్యాన్సర్ సెల్స్లో మైటోకాండ్రియా దెబ్బతింటుంది. సో ఇట్ కాంట్ కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ ఈదర్ ఫ్యాట్ ఆర్ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకోలేకపోతుంది. సో వెంటనే అది ఇట్ విల్ షిఫ్ట్ ఇట్ పాత్వే టు ఏరోబిక్ గ్లైకాలసిస్కి. అది కన్వెన్షనల్ మెథడ్ కాబట్టి అది దానికి ఒక 200 times మోర్ గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ హంగర్ అంటాం దాన్ని. ఇవాళ రీసెర్చ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడుంది, హౌ టు ఆ ఇంధనం అందకుండా క్యాన్సర్ సెల్స్కి ఎలా ఆపొచ్చు, హౌ టు కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్. 200 రెట్లు గ్లూకోజ్ ఇవ్వకుండా, గ్లూకోజ్ వేళ్ళని ఇవ్వకుండా ఆపితే సరిపోతుందా, లేదు ఈ మధ్య గ్లూటమైన్ అనే అమినో యాసిడ్ ద్వారా కూడా అందుతుంది అంటున్నారు, దాన్ని ఎట్లా ఇన్హిబిట్ చేయొచ్చు. ఇట్లా ఏ సోర్స్ నుంచి దానికి ఫ్యూల్ అందుతుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తూ హోలిస్టిక్గా అలోపతి నుంచి కీమోలు, అలోపతి స్టిల్ బిలీవ్స్ ఆన్ జీన్ థియరీ ఓన్లీ. వాళ్ళ ట్రీట్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. సర్జరీ అవనివ్వండి, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, దెర్ ఆర్ అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకుంటే మరి విచక్షణ లేదు, హెల్దీ సెల్స్ని కూడా ఇబ్బంది పెడుతుంది, అండ్ జుట్టు ఊడిపోతుంది, నీరసం, ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇవన్నీ కూడా చూస్తున్నాం. బట్ స్టిల్ టుడే కంపేర్ టు 50 years బిఫోర్ ఎలోపతి హాజ్ అడ్వాన్స్డ్ సో మచ్. 50% దాకా రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి మన విధానం జోడిస్తే కొద్ది కీమోథెరపీలు 2-3 సెషన్లు సైకిల్స్ చేయించుకున్నా, 2-3 రేడియేషన్లు చేయించుకున్నా, నొప్పి ఎక్కువగా ఉంటే ట్యూమర్ రిమూవ్ చేయాలని సర్జరీ చేయించుకున్నా, తర్వాత క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా స్టార్వేషన్లో పెట్టడానికి మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ విన్ సిచ్యువేషన్ లాగా పనిచేస్తుంది. ఇవాళ మా దగ్గర హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాల్సిందే, రెండు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏ ఒక్కటి దాని వలన రిజల్ట్ వస్తుంది అనేది. అందులోనూ ఇప్పుడు వాళ్ళు స్టేజ్లు కూడా మాట్లాడతారు కదా, స్టేజ్ 2, స్టేజ్ 4, స్టేజ్ 5 అని మాట్లాడుతున్నారు కదా. స్టేజ్ 4ని రివర్స్ చేయడం అల్లోపతి వల్ల కూడా అవ్వట్లేదు కదా. ఇక్కడ మా దగ్గరికి ఫస్ట్లో ఎవరు వచ్చేవారు, అల్లోపతిలో అంతా అయిపోయి ఇంకొక రోజులు మాత్రమే ఉన్నాయి, నెలలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి పంపించిన వాళ్ళు, సరే ఇది కూడా ఏదో ఉందంటే చూద్దాం అనుకుంటూ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ మంది మా దగ్గర రిజల్ట్తో వెళ్ళి హాయిగా ఇవాళ క్యాన్సర్ నుంచి విముక్తులై హాయిగా ఉంటున్న వాళ్ళు, ఇంకెవరికైనా వస్తే నాకు ఇది తగ్గింది మీరు వెళ్ళండి డైరెక్ట్ వాళ్ళు చెప్తే వచ్చేవాళ్ళు ఇప్పుడు సంఖ్య పెరిగింది. సో అంతకుముందు కీమోలు అక్కర్లేదు, డైట్ చేస్తే చాలు అనే విధానం మాది కాదు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు సీ ఆ బాడీ సహకరిస్తుందా కీమోకి లేదా సహకరించేదాకా మనం ఇమ్యూనిటీ పెంచి ఒక 2 cycles 3 cycles కీమోథెరపీలు చేయించుకొని ఆహార విధానంలో మాత్రం వాటికి ఇంధనం అందకుండా చేస్తూ హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీని పెంచుతూ బరువు తగ్గకుండా చూస్తూ దాదాపు 250 కేసులు మంది మా క్లినిక్లో క్యూర్ అయ్యి హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు.
వావ్! సూపర్. టెస్టిమోనియల్స్ కూడా ఇచ్చారు. నిజంగానే 42 డేస్ నేను వచ్చి సెల్యులార్ మెటబాలిక్ డైట్ చేసి వాట్ ఆర్ ద చేంజెస్ ఐ అబ్జర్వ్ ఇన్ మై లైఫ్ స్టైల్ అండ్ మై లైఫ్ అండ్ మై బాడీ. When I said cough to cancer, it was only for you to understand there are hundreds and thousands of diseases, but we believe that there is only one disease, cell malfunction. సో ఏ డిసీజ్కైనా ఫస్ట్ రూట్ కాజ్ సెల్ Cell మాల్ఫంక్షనింగ్. ఓకే. Why is it malfunctioning? There are only two reasons. One is deficiency and the other one is toxicity. ట్రూ. Too much of toxins in the food and in the body, and అందవలసిన న్యూట్రియంట్స్, విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, బయో అవైలబుల్ న్యూట్రియంట్స్ అవ్వచ్చు, ప్రోటీన్ చైన్స్ అవ్వచ్చు, అందట్లేదు అనేది వన్ రీజన్. అండ్ తినకూడని విష పదార్థాలు మితిమీరి తినటం వల్ల వచ్చిన టాక్సిక్ స్టేట్. ఈ 42 డేస్ అంటే మనం 21 డేస్కి ఒకసారి మెటబాలిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో అనేది మనం చదువుకుందే కదా. సో 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చే వరకు కనుక మనం బాడీని డీటాక్స్ చేస్తూ అందవలసిన న్యూట్రియంట్స్ని అందించగలిగితే సెల్ రిపేర్ జరుగుతుంది అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుగా మీరు వెళ్ళొచ్చు. అదే మీరు ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు 100 రోజులు చేయాల్సి ఉంటుంది, 120 రోజులు చేయాల్సి ఉంటుంది. కానీ జనరల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ జస్ట్ వెల్నెస్ కోసం అయితే 42 డేస్ ఎవ్రీ ఇయర్ చేయటం మంచిది. ఓకే. ఎవ్రీ ఇయర్ ఒక 42 డేస్ వీ కెన్ డూ దిస్ CMD program. You'll ensure that no ailment will be unnecessarily coming into your. కొద్దిగా జీవన శైలిలో మార్పులు, యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం, డైటరీ చేంజెస్ చేసుకోవటం, జంక్ ఫుడ్ లాంటివి ఎప్పుడన్నా తప్పితే దూరంగా ఉండటం. ఇవాళ ఐ వాంట్ టు గివ్ అవేర్నెస్ టు పబ్లిక్. లెట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద వే యు ఆర్ లివింగ్. ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా ఉంటున్నాయి. 2 గంటలకి 3 గంటలకి అర్ధరాత్రి చూసినా కూడా రెస్టారెంట్లన్నీ ఫుల్గా ఉంటున్నాయి. 4 AM బిర్యానీలు, 3 AM బిర్యానీలు పెద్ద స్టైల్ అయిపోయాయి ఇప్పుడు. ఖచ్చితంగా దానివల్ల ఎన్ని ప్రమాదాలు. మెలటోనిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రాత్రిపూట నిద్ర, స్లీప్ డిజార్డర్, మెలటోనిన్ డియాక్టివేట్ అవుతుంది. గ్రెలిన్ హార్మోన్ యాక్టివేట్ చేస్తారు, అది హంగర్ని స్పైక్ చేసే హార్మోన్. అది రాత్రిపూట ప్యాసివ్గా ఉండాలి, దాన్ని మీరు యాక్టివ్ చేస్తున్నారు. ఇన్సులిన్ కూడా యాక్టివేట్ చేస్తున్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరిగిపోతుంది. లెప్టిన్ హార్మోన్ కూడా డియాక్టివేట్ చేస్తున్నారు, ఏదైతే ఆకలి రానివ్వకుండా చూస్తుందో లెప్టిన్ హార్మోన్, దాన్ని ప్యాసివ్ డియాక్టివేట్ చేస్తున్నారు. స్ట్రెస్ పెరిగిపోతుంది, స్ట్రెస్ హార్మోన్ కూడా రాత్రిపూట రెస్ట్ తీసుకోవాల్సిన దాన్ని కూడా మీరు యాక్టివేట్ ఉంచుతున్నారు. సో ఇదన్నిటి వల్ల యూఆర్ అన్నెసరీ గోయింగ్ టు విస్కరల్ ఫ్యాట్, డయాబెటిక్ అవుతున్నారు, ఇన్ఫ్లమేటరీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. అండ్ సర్కాడియం సర్కిల్ అంటాం కదా, డెఫినెట్లీ ఒక బయాలజికల్ క్లాక్ బాడీలో ఉంది. దానిని ఆ రిథమ్కి ఎగనెస్ట్గా మనం వ్యవహరిస్తాం వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి ఇవాళ. సో ఓవరాల్గా మన సెల్ హెల్త్ క్లినిక్లో వాట్ డూ యూ వాంట్ టు సే ఫర్ ద ఆడియన్స్? ఎటువంటి వాళ్ళు వాకిన్ అవ్వచ్చు, ఎటువంటి వాళ్ళని మీరు వెల్కమ్ చేస్తారు? వాట్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ యూ ఆర్ గివింగ్? ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయటం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ జీవన శైలిలో, వాళ్ళ పరుగు ప్రయాణంలో దీన్ని సెకండరీగా చూస్తున్నారు. వాట్ ఈస్ బెటర్ ఇంపార్టెంట్ దాన్ హెల్త్ టు యూ? ఎంత సంపాదిస్తే హెల్త్ వస్తుంది? మీరు ఎంత పరుగులు పెట్టినా కానీ ఆరోగ్యం కోసం పరుగులు పెట్టకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పరుగులు మీ లైఫ్ స్టైల్లో మీ గోల్స్ను మీరు సంపాదించాలి, పిల్లలను చూసుకోవాలన్నా, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలన్నా, ఈ చిన్న చిన్న కోరికలు తప్పితే ఆరోగ్యమే కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవట్లేదు. నా సెల్ హెల్త్ క్లినిక్కి రండి అని చెప్పడానికంటే ముందు అసలు నా సెల్ హెల్త్ క్లినిక్ రాకుండా ఉండటానికి ముందు ఏం చేయగలరో చూడండి. ఒకవేళ రాకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా రండి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఒక 42 రోజులు ప్రోగ్రామ్ చెప్తాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బోల్డ్ సైడ్ బెనిఫిట్స్ ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్తో బాడీని డీటాక్స్ చేస్తాం. ఇబ్బందితో ఉన్నవాళ్ళు ఇందాక చెప్పినట్టు కాఫ్ నుంచి క్యాన్సర్ దాకా ఎటువంటి ఇబ్బంది అయినా న్యాచురల్గా త్రూ ప్రాపర్ డైట్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ ద్వారా ఈజీగా మేము దాన్ని నయం చేసి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని పంపిస్తాము. తర్వాత మళ్ళీ మీరు విచ్చలవిడిగా లేకుండా విచక్షణతో ఉంటే ఎప్పటికప్పుడు మీరు సర్వీస్ చేసుకుంటున్నట్టుగా బాడీని డీటాక్స్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళరు. ఇంకా పట్టించుకోకుండా మీరు ఇబ్బందుల్లోకి వెళ్తే వాళ్ళు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి, అంత దూరం వెళ్ళమాకండి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు డెఫినెట్లీ బాటిల్ కోసం అండ్ వెల్ బీయింగ్ కోసం డెఫినెట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి హైదరాబాద్లో? హైదరాబాద్లో రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్లో ఉన్నాం.
దుబాయ్లో ఊద్మేతాలో క్లినిక్ ఉంది. ఓకే. దుబాయ్‌లో కూడా ఉంది. యా, వెరీ సూన్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ముంబై అండ్ బెంగళూరు ఆల్సో. బట్ యాజ్ ఆఫ్ నౌ సెల్ హెల్త్ క్లినిక్ ఈజ్ ఇన్, అంతకుముందు రోడ్ నెంబర్ 2లో ఉండేది TV9 దగ్గర. నౌ ఇట్ ఈస్ ఇన్ టు రోడ్ నెంబర్ 14 14. and Udmeta Dubaiలో another clinic since last 2 years. This is running since last 4 years. ఓకే. ఇట్ వాజ్ వండర్ఫుల్ కన్వర్సేషన్ సార్. నిజంగానే మీరు అన్నట్టు హెల్త్ అన్‌హెల్తీగా ఉండకుండా, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా ఉండాలంటే బేసిక్‌గా ఫస్ట్ థింగ్ యూ టోల్డ్ సెల్ మాల్ ఫంక్షనింగ్ ఉండకూడదు, డెఫిషియన్సీ ఉండకూడదు, టాక్సిన్స్ ఉండకూడదు. వీటి వల్లనే ఎవ్రీ డిసీజెస్ ఇస్ జస్ట్ వెల్కమింగ్, వీఆర్ వెల్కమ్ చేస్తున్నాము. అండ్ మీది సెల్ రిపేరింగ్ అండ్ సెల్ మాల్ ఫంక్షనింగ్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం, సప్లిమెంట్స్ అండ్ సెల్యులార్ మెటబాలిక్ డైట్, ఇవన్నీ వెరీ హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అనేది అయితే నేను చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. Thank you very much.